ఉయిని ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఎడారి. ఇది బొలివియా దేశంలో ఉంది. 10,000 చదరపు కిలోమీటర్లు కలిగిన ఈ ఉప్పు ఎడారిలో ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. అగ్నిపర్వతాలు, మట్టి అగ్నిపర్వతాలు, గులాబీ రంగు సరస్సులు, వేడి నీటి కొలనులు, వింత జంతువులు, వింత పక్షులు, ఎన్నో విలువైన ఖనిజ సంపద ఇందులో ఉంది. 5 రోజులు కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. పూర్తిగా చూసి ఆనందించండి. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ లా పాస్. అవునండి, ఇప్పుడు ప్రపంచంలోనే మనం అతిపెద్ద ఉప్పు గనులకు వెళ్ళబోతున్నాం. సాల్ట్ ఫ్లాట్స్ అనమాట. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అది ఒక పెద్ద సముద్రం. ఇప్పుడు అది ప్రపంచంలోనే అతిపెద్ద సాల్ట్ ఫ్లాట్స్ కింద అయిపోతుంది. అందులోని అగ్నిపర్వతాలు, ఆ బంగారు ఖనిజాలు, ఆ సిల్వర్ ఖనిజాలు, లిథీనియం, ఎన్నో ఖనిజ సంపద దాగుంది. 5 రోజులకు గాను 50,000 ఇచ్చాం ఇద్దరికి. సో ఇప్పుడు 7 అయింది. సో లగేజ్ అంతా ఇక్కడ వదిలేసాం. ఈ 5 రోజుల ప్రయాణాన్ని పూర్తిగా చూడండి. చాలా అద్భుతంగా చూపిస్తాను. బస్ జర్నీ చేయబోతున్నాం. ఇప్పుడు 12 గంటల బస్ జర్నీ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ 550 కిలోమీటర్లు అనమాట. లెట్స్ గో. బస్ జర్నీ ఇది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఊరి పేరు ఉయిని. ఇక్కడ నుంచి 550 కిలోమీటర్లు కొండలని దిగాలి. 12 గంటల జర్నీ. దగ్గర ఒక 50 కంపెనీల బస్సు కంపెనీలు ఉన్నాయి. అందరూ ఫ్లైట్లో వెళ్ళరు, చాలా రేట్ ఎక్కువ. అందరూ బస్సుల్లో వెళ్తారు. చూడొచ్చు ఎంతమంది జనం, అందరూ టూరిస్టులే. సో బస్సులోకి వచ్చేసాను. నైట్ జర్నీ కాబట్టి చూపించడం ఏమవ్వదు. గుడ్ నైట్. సో వచ్చేసామండి. మొత్తానికి వచ్చి మమ్మల్ని టూర్ గైడ్ పికప్ చేసేసుకున్నారు. రండి. ఎవరో స్నానం చేసావా? స్నానం చేసేసామండి, ఇచ్చారు. సో 3 రోజులు ఈ పెద్ద కారులోని మా బస్ అనమాట. మొత్తం అంతానా ఈ 3 రోజులు మేము అద్భుతాలు, అఖండాలు, అమోఘాలు 2000 కిలోమీటర్ల ప్రయాణం. రోడ్ ఏమి ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. పూర్తిగా కంటిన్యూ చేయండి వీడియోని. ఓకే. మొట్టమొదటి ప్లేస్ వచ్చేసి శ్మశానం. ఇది మనుషుల శ్మశానం కాదండి, ట్రైన్ శ్మశానం. సో ఉప్పు గనులకు వెళ్ళే ముందు మీరు ఈ శ్మశానాన్ని చూస్తారనమాట. ఎందుకంటే 1800 కాలంలో ఈ బొలివియా దేశానికి సముద్రం ఉండేది. ఈ సముద్రం ఉంటే చిలీతో జరిగిన యుద్ధంలోని బొలివియాకు సముద్రాన్ని కోల్పోయింది. ఈ ట్రైన్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఏది లిథియము, ఈ ఉప్పు, ఇవన్నీ విదేశాలకి తరలించేవారు. సో ఎప్పుడైతే సముద్రాన్ని కోల్పోయారో ఇంక ఇది ఇక్కడ ఉన్న ట్రైన్స్ అన్ని పనికి రాకుండా అయిపోయాయి. ఈ సముద్రం మొత్తం అంతా. ఇప్పుడు మీకు డ్రోన్ షాట్ ఎగరేస్తాను, మీకు చూస్తే మీకు అర్థమవుతుంది లొకేషన్ అంతా. ఓకే. మొదట చూస్తున్నా చాలా బాగుందండి. అందుకే ఇప్పుడు మీరు మ్యాప్ పాయింట్లో చూస్తే బొలివియాకి సముద్రం ఉండదు. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అయిపోయింది. అంటే చుట్టూ ఏం లేకుండా అయిపోయింది. అందుకే ఇంత పేద దేశం అవ్వడానికి గల ఇది సముద్రం ఉంటే మన దగ్గర ఉన్న సరుకుని సముద్ర మార్గంలో షిప్పులు విదేశాలకు అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది. అందుకే మీకు బాగుందా? ఇప్పుడు అసలైన ఉప్పు గనులకు వెళ్దాం. చాలా బాగుంటుంది. సాలార్ది ఉయినికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు గనులండి. 10,000 చదరపు కిలోమీటర్ల ఉప్పు గనులు. ప్రపంచంలో దీన్ని మించింది లేదు. ఇదే అంత పెద్దది. అంత పెద్ద ఉప్పు గనులు మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సముద్రం అనమాట. ఇదంతా సముద్రం. ఆ సముద్రం ఎండిపోయి ఇలా ఏర్పడింది. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో స్వచ్ఛమైన ఉప్పు. ఇదంతా ఉప్పు. ఇంకా ఈ రోజంతా ఉప్పునే. మీరంతా ఉప్పుమయం అంతా. వెళ్తూ మాట్లాడుకున్నాం. ఇంకా చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. చెప్తూ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగుంటుంది. ఇక్కడ ఇల్లు చూసుకుంటే వీళ్ళు రాళ్ళు కాదు కదా, ఇవి 10 మీటర్ల లోతు ఉంటుంది అన్నాను కదా. ఆ 10 మీటర్లు ఇక ఇలా చెక్కేసి అంటించేస్తారు. నీళ్ళు వేస్తే చాలా అంటికిపోతాయి. మనం సిమెంట్ అవి ఏమి వేయక్కర్లేదు. ఇదిగో మొత్తం వీటికి
భూమిలో నుంచి కత్తిరించేసి ఇటుకలాగా తెచ్చేసి ఆ ఇటుక్కి మధ్యన ఉప్పు తెచ్చి ఈ ఉప్పు ఉంటుంది కదా, ఈ ఉప్పు ఇలాగా వేసేస్తే అంటికిపోతుంది. బాగుందా నిజంగానే? సో ఈ ఉప్పు ఇంట్లో మాకు లంచ్ని ఏర్పాటు చేశారనమాట. ఎంజాయ్. మీరు చూసుకుంటే ఈ ఏంటి పొర అంటే ఏదో ఒక అడుగు అనుకుంటున్నారు, అడుగు కాదు, 10 మీటర్ల నుంచి 20 మీటర్ల లోతు ఇలాగే ఉంటుంది ఉప్పు. అర్థమైందా? ఈ ఉప్పు లోపల ఖనిజ సంపద ఏదైతే ఉందో మీరు చూసుకోవచ్చు. ఈ ఉప్పు లోపల ఉన్న ఖనిజ సంపద లిథియం. బ్యాటరీలకు వాడతారు కదా, లిథియం అంటారు. అది 70% నిల్వలు ఈ బొలివియా ఎక్కడే ఉన్నాయని అంటున్నారు. తర్వాత బోరాక్స్, తర్వాత పొటాషియము, మ్యాంగనీస్, ఈ 4 ఈ ఉప్పు 10 మీటర్ల లోపల ఉంటాయంట. సో అందుకే ఎలాన్ మస్క్ విపరీతంగా బొలివియా మీద కాన్సన్ట్రేషన్ చేశారు. మీకు అర్థమైందా? సో ఇదేంటంటే ఇక్కడ ఒక 5 స్టార్ హోటల్ కట్టారు. మొత్తం ప్రపంచంలో ఉన్న జెండాలన్నీ ఇక్కడ ఉన్నాయి, అంటే వాళ్ళు వచ్చి పెట్టారు. సో మన ఇండియా జెండా మీకు చూపిస్తానండి. 5 స్టార్ హోటల్, ఉప్పుతో కట్టిన 5 స్టార్ హోటల్ అనమాట. ఇదిగో మన భారతదేశపు జెండా త్రివర్ణ పతాకం, భారతదేశపు జెండా త్రివర్ణ పతాకం. బాగుందా? రండి ఇప్పుడు హోటల్ చూద్దాం. సో ఇది 5 స్టార్ హోటల్ అండి. 5 స్టార్ హోటల్ ఇటు ఇలా ఉందనుకోండి. ఉప్పుతో కట్టిన 5 స్టార్ హోటల్ ఇలాగే ఉంటుంది. ఇదంతా రెస్టారెంట్, ఇదంతా 5 స్టార్ హోటల్. ఇది మన ఉప్పుతో కట్టారండి. మరి కష్టం. అల్పాకాలు, ఇక్కడ ఉన్న జంతువులు, రూమ్లు, కాఫీలు, గుడ్, చాలా బాగుంది. 5 స్టార్ హోటల్. రూములు ఉన్నాయి, హనీమూన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. గద్ద కట్టిపోదు రాత్రిపూట. బాగుంది 5 స్టార్ హోటల్. మీకు ప్రపంచంలో ఎక్కడా లేని ఫ్లెమింగోస్ ఏవైతే ఉన్నాయో పింక్ రంగులో ఉంటాయి, అవి ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే ఈ ఉప్పు మీద వర్షాకాలం పడ్డాక రొయ్యలు మొరుస్తాయి. ఆ రొయ్యలు తినడానికి ఎక్కడి నుంచి వస్తాయి రేపు మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. కొన్ని కోట్ల ఫ్లెమింగోలు మీకు చూపిస్తాను. ఇంత పెద్ద ఉప్పు ఎడారి, ఉప్పు గనుల్లో మనకి 10,000 చదరపు కిలోమీటర్లు అన్నాను కదా, అక్కడ అంటే ఒక 15 కిలోమీటర్లకి మధ్యన ఒక టూరిస్టిక్ స్పాట్ పెట్టారు. ఇలాగా లొకేషన్స్, 5 స్టార్ హోటళ్ళు, బొమ్మలు మీరు చూపిస్తాను చూడండి. బొమ్మలు అవన్నీ పెట్టి, ఈ బొమ్మలు ఏంటంటే మీరు ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు దగ్గర బొమ్మలు తిన్నట్లు వెరైటీ మీకు నచ్చిన బొమ్మలు తీసుకొని కార్లు అవి వాళ్ళు అలాగా యాక్టింగ్ చేస్తాను. నేను పెట్టి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. నేను కూడా అలా పెట్టి చూపిస్తాను, బాగుంటది. రండి అలాగే పెట్టాను. లిటిల్ ఫ్రెండ్ ఏ పర్ఫెక్ట్, చాలా బాగుంది. నైస్. ఓమో జురాసిక్ పార్క్ తినేస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ ఉందన్నమాట, మీరు చూసుకోవచ్చు. మొత్తం వాటర్, అదిగోండి మొత్తం వాటర్. మాకు బూట్లు ఇచ్చారు వేసుకోమని. సో వర్షం పడేటప్పుడు ఇది అద్దంలా తయారవుతుంది. ఒక అడుగు ఇంతవరకు నీళ్ళు వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద అద్దం ఎక్కడ ఉందంటే బొలివియా దేశంలో ఉందని అంటారు ఎవరైనా. ఎందుకంటే ఇది 10,000 చదరపు కిలోమీటర్ల అద్దంలా తయారవుతుంది. అప్పుడు నాసా ఏం చేస్తుందంటే ఉపగ్రహాల కొలాబరేషన్ అంటారు, సో దిశలు మార్చడానికి గట్టి ఇది ఉపయోగించుకుంటుంది వర్షాకాలంలో. నాసా గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ నాసా ఇది ఉపయోగించుకుంటుంది. కానీ వర్షాకాలం వస్తే ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఆకాశంలో ఉన్నవన్నీ నేల మీద కనబడతాయి మనకి. ప్రపంచంలో అతిపెద్ద అద్దం ఎక్కడుందని ఏంటి ఏమని చెప్తారు? బొలివియాలో. ఆన్సర్ బొలివియా. సూర్యాస్త సమయం, మందు, చిందు, పొందు, అందాలు, అద్భుతాలు చూసావు కదా. ఇంకింటికి వెళ్ళిపోతాం. చూసావరా ఎలాగుందా అర్థం మొత్తం సూర్యబింబం. గుడ్ మార్నింగ్ అండి, డే 2కి స్వాగతం. సో మన ప్రయాణంలో ఈరోజు దగ్గర 500 కిలోమీటర్లు ప్రయాణించి అద్భుతాలు చూడడానికి వెళ్తున్నాం. చాలా అగ్నిపర్వతాలు అవన్నీ ఉన్నాయని అన్నారు, చూద్దాం. సో మొత్తం దారి పొడుగున వింత జంతువులు, వింత మేకలు, అబ్బో చాలా ఉన్నాయి. లెట్స్ గో. గుడ్.
చాలా చలి, మూతో ఫ్రీ రైట్, చాలా చలి, విపరీతమైన ఎండ, విపరీతమైన చలి. నాకేం అర్థం అవుతుంది, వెరైటీగా ఉంది టెంపరేచర్ ఇక్కడ. లంచ్ టైం అనమాట, బయలుదేరుతున్నాము. మా అంతానా గాలి ధూళి మొత్తం మామూలుగా లేదు, సినిమా అంతా వెరైటీగా ఉంది. లెట్స్ గో. సో అన్ని కార్లు వచ్చి ఇక్కడికి వచ్చి ఫుడ్ తినేసి బయలుదేరాలి. చాలా దూరం. మీరు చూసారు ఈ కార్లు అన్నింటికి డీజిల్ తీసుకెళ్తున్నారు, ఎందుకంటే ఈ 600 కిలోమీటర్లు ఒక పెట్రోల్ బంక్ కూడా లేదు. మరి ఇంకా ఏదైనా అయితే ఇంకా బిస్కెట్ వెళ్ళి పని. అందరూ వస్తారు కానీ మొదటి రోజు అక్కడ ఉయనీకి వెళ్ళి అది చూసి వెళ్ళిపోతారు. ఈ 3 రోజులు ఇంత భయంకరమైన జర్నీ ఎవరు చేయరు. మొత్తానికి 3 గంటలు కష్టపడితే వచ్చాము. లొకేషన్ ఎలాగుందంటే అలాగుంది, మీకు చూపిస్తాను. ఈదురు గాలులు, పెద్ద చలి, పెద్ద ఎండ, పెద్ద పెద్ద గాలులు. అసలు కంటెంట్ తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. 360 లొకేషన్ పెట్టాను, మీకు లొకేషన్ పింగ్విన్స్ చూపిస్తాను. పింగ్విన్స్ అంటే ఫ్లెమింగోలు, మీకు అర్థమవుతుంది. మీకు ప్రపంచంలో ఎక్కడా లేని ఫ్లెమింగోలు ఇక్కడే ఉంటాయండి, ఎందుకంటే కొన్ని కోట్లలో ఉంటాయి. ఇక్కడ ఒక రకమైన రొయ్యలు దొరుకుతాయి, ఆ రొయ్యలు తినడానికి వచ్చేస్తాయి అన్నమాట. ఎక్కడి నుంచో వస్తాయి ఈ ఫ్లెమింగోలు. సో రెండో లొకేషన్ ఏంటంటే అగ్నిపర్వతం బద్దలవ్వడం వల్ల మొత్తం ఇదంతా ఏర్పడింది అంటారు. దానికి తోడు ఈదురు గాలులు మొత్తం. ఇది డైనోసార్ కాలం నాటి లొకేషన్ అంట. ఇది చాలా బాగుంది. ఇక్కడ ఈ లొకేషను డ్రోన్తో బాగుంటుంది, డైనోసార్ కనబడుతుంది మీకు, అది బాగుంటాయి. కొంచెం కూడా సహకరించట్లేదు క్లైమేట్. చూడ ఈదురు గాళ్ళు అండి బాబు, యాక్సిడెంట్లు, ఈదురు గాళ్ళు, డ్రోన్ ఎగరేయలేక కష్టం. చూస్తున్నారు కదా, దీన్ని పింక్ కొలాడా అంటారు. నేషనల్ పార్క్ అనమాట. చాలా కట్టు. డ్రోన్ ఎగరేస్తే $3,000 అంటే ₹2,00,000 ఫైన్. ఇది మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు కదా, సూక్ష్మ కణాలు, సూక్ష్మ జీవులు చచ్చిపోయి అలా పింక్ రంగులో ఏర్పడతాయి. మీరు చూస్తున్నారు కదా, అంతానా మీకు క్లియర్గా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, భూమి మీద ఇన్ని వింతలు ఉన్నాయని నిజంగానా భగవంతుడు సృష్టి. పింక్ రంగు, గులాబీ రంగులో సరస్సు, సూక్ష్మజీవులు చచ్చిపోవడం ఏంటో, అవి పింక్ రంగులో మారడం ఏంటో, అంతా సృష్టి వింత. బాగుంది. సో మొత్తానికైతే కొంపకి వచ్చేసాము. ఈవినింగ్ అయింది, మమ్మల్ని తీసుకొచ్చేసారు కొంపకి. ఇచ్చిన తక్కువ డబ్బులకి ఏదో మట్టి ఇల్లులు, మట్టిలో ఇల్లులు, మట్టి ఇల్లులు తప్పదంటే మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇదంతా కిచెన్ అనమాట. బాత్రూములు ఒక్కొక్క రూములోని 8 మంది ఉన్నాం. ఒక్కొక్క రూములోని 8 మంది, అంటే సపరేట్ రూములు లేవు. చూడండి, రూమ్లో 8 మందికి ఇచ్చారు. 8 మంది ఒక రూమ్లోని. గుడ్ మార్నింగ్ అండి. డే 4కి స్వాగతం. 4వ రోజు 4 గంటలకు లేపేశారు, ఎందుకంటే 600 కిలోమీటర్లు ప్రయాణించాలని. నిద్ర లేదు, ఆహారం లేదు, సుఖం లేదు, ఇంటర్నెట్ లేదు, గడ్డ కట్టించే చలి, బాత్రూమ్ లేదు, తిండి లేదు, బొడి అమ్మ బ్రష్ కూడా లేదు. దరిద్రంగా ఉంది మొత్తం అంతా సిచ్యువేషన్. ఎనీవే, ఈ రోజుతో మనకి కష్టాలన్నీ పోతున్నాయి. లెట్స్ గో. సో మొత్తానికి ప్రయాణించి గడ్డ కట్టే చెల్లులో అగ్నిపర్వతాలు పుట్టినీళ్ళకి వచ్చాము. ఎన్ని అగ్నిపర్వతాలు మీకు చూపిస్తాను, క్లియర్గానే మీకు అర్థమవుతుంది. సో చూసుకుంటే ఈ పరిసర ప్రాంతాల చుట్టూ అగ్నిపర్వతాలే, మొత్తం అంతా అగ్నిపర్వతాలే. మీరు అనుకోవచ్చు ఎందుకండి ఇంత చలిలో కూడా అగ్నిపర్వతాలు వెదజల్లుతున్నాయంటే, చలి బయటన ఎక్కువ గడ్డ కట్టించే చలి ఇప్పుడు మీకు చూపిస్తాను, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, ఎలా మండుతుందో ఇక్కడ చూడండి. ఓలమ్మ, కానీ మసి అయిపోతాం అన్నారు ఇక్కడ కనుక పెట్టుకుంటే. మసి పిల్ల అగ్నిపర్వతం ఇప్పుడే పుట్టింది పిల్ల అగ్నిపర్వతం. అద్భుతమైన సినారియో, లొకేషన్ మామూలుగా లేదు, చాలా బాగుంది. ది బెస్ట్ అనే చెప్పాలి. సో మీకు ఏమైనా డౌట్ వచ్చిందా, ఇంత గడ్డ కట్టించే చలిలో ఇంత వేడి రావడానికి గల కారణం పైన చలి ఎక్కువ ఉంది కాబట్టి. అదే పైన వేడిగా ఉంటే ఇలా రాదు. బాడీలో నుంచి వేడి బయటకు వచ్చినట్లు ఈ భూమి లోపల నుంచి ఆ సగలు పైకి కమ్మేస్తున్నాయి. మీకు ఇప్పుడు అర్థమైందా? మన బాడీలో వేడి ఉంటే పింపుల్స్ అలాగ వస్తాయి, సేమ్ లైక్ దాట్. అర్థమైందా? ఓ లమ్మ, ఇదంతా కక్కుతుందిరా.
ఆయన మరీ చెప్పారు, పైన గట్టి కట్టించే చలి ఉంది, అది చాలా వేడిగా ముట్టుకుంటే చర్మం ఊడిపోద్దాం. సో స్నానం చేయడానికి వచ్చాం. పొద్దున్న 4 గంటలకి మనకు లేపేశారు, స్నానాలు అడవాడు లేదని అన్నాం కదా. సో ఇక్కడ సెట్ చేశారనమాట థర్మల్ పూల్స్. మన అగ్నిపర్వతాల దగ్గర ఈ థర్మల్ పూల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ థర్మల్ పూల్స్లోని మనం హ్యాపీగా స్నానం చేసుకోవచ్చు. పౌలా బాగా తల్లి థర్మల్ స్నానం చేసుకొని వెళ్ళిపోదాం. Sube todo. Sí. No se cabe, no se cabe. Ay, qué lindo. Muy caliente. Poquito. చాలా బాగుంది. నైస్ వేడిగా ఉంది. ఇది చేయడం వల్ల చాలా హెల్తీ, మంచిది అనమాట. చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటారు. కానీ పైన చలి, కిందన వేడి మామూలుగా లేదు. పై బాడీ అంత ఒక రెక్కలో ఉంది. బాగుంది అయినా. సో చూసుకోవచ్చు ఎలా ఉందో. మొత్తం అందరూ స్నానాలు చేస్తూ ఉన్నారు. ఉల్లా ఉల్లా హైలా ఏ ఇన్ఫినిటియా. I will go to the infinite. Sorry, I will show you. Yes, nice location. Perfect. చూసారు అలా పెట్రోల్ మా ఓడి వేస్తుండు పైనుంచి, ఎందుకంటే పెట్రోల్ ట్యాంకులు ఉండవు కదా ఈ వేరేలోని. ఇప్పుడు మనం అగ్నిపర్వతం దగ్గరికి వచ్చాము. కనబడుతున్నది కదండి, ఇది కాదు అగ్నిపర్వతం, అది అగ్నిపర్వతం. సో అగ్నిపర్వతం ఏరియాకి వచ్చాము. సో ఇది పాలరాయి లఘున, అక్కడ నీలం రంగు లఘున ఉంది. మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఎక్కువ మంది టూరిస్టులు లేకపోవడం వల్ల లొకేషన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఎక్కువ లేదు క్రౌడ్ అంతనా, అందుకే చాలా బాగున్నాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది చిలీ బార్డర్ అనమాట. చిలీ బార్డర్ ఎందుకు వచ్చామంటే గ్రూప్లో ఇద్దరు చిలీ వెళ్ళిపోతున్నారు. ఇది చిలీ బొలివియా బార్డర్. మీ అందరికీ చరిత్ర తెలుసు కదా, బొలివియా చాలా యొక్క ప్రాంతాన్ని చిలీ దేశం ఆక్రమించేసిందని. సో మనం ఎక్కువసేపు ఉండకూడదు బార్డర్ ప్లేస్లో, ఎందుకంటే కెమెరాలు గట్టా అలౌడ్ ఉండదు. సో అది బొలివియా. ఇప్పుడు మీరు చూసింది చిలీ. బాగుంది కదా. అస్సలు రోడ్ ఏం లేదండి, లూపు, కొండలు, గుట్టలు, వెరైటీ వింతగా ఒక టైప్ ఆఫ్ ఎడార్ అనమాట. మీరు నమ్మరు, దారి పొడుగున ఈ అల్పాకాలు అంటాం కదా, అవి కొండ గొర్రె అంటే గొర్రె ఒంటిలా ఉంటుంది, ఒంటి కాదు, గొర్రెలా ఉంటుంది, గొర్రె కాదు, మేకలాగా ఉంటుంది, మేక కాదు. కానీ టేస్ట్ మటుకు మీకు ఫుడ్ వీడియోలో చూపిస్తాను. మేకలాగా ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి అల్పాక. ఎందుకంటే పచ్చిగడ్డి తింటుంది అది ఎండుగడ్డి తినడు ఎక్కువగా, పచ్చిగడ్డి ఉన్న ప్లేసుల్లోనే ఉంటుంది. చాలా చలిగా ఉండడం వల్ల ఊలు ఎక్కువ ఉంటుంది, గొర్రెలాగా. మేకలాగా ఉంటుంది కానీ గొర్రెలాగా ఊలు ఎక్కువ ఉంటుంది. మొత్తం వాటర్, ఫ్రెష్ వాటరు అలా పాడుతూ ఉంటే అక్కడ ఉన్నాయన్నమాట. నిజంగా అల్పాకాలు చాలా బాగున్నది. కానీ వెనక్కి వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉంది. దారి పొడుగునా వింత ఉంటే మేము అన్ని నీళ్ళు అన్నీ తాక్కుంటూ అలాగా సిటీ అయితే మేము చాలా కష్టపడి చేరిపోయామని అనాలి. సో మొత్తానికి 4 రోజులు కష్టపడి కంప్లీట్ చేసాం ఈ ఉయ్యిని అందమైనది. ఇప్పుడు బస్సు తీసుకొని 10 గంటల ప్రయాణించి మళ్ళీ లాపాజా వెళ్ళిపోవాలి. గుడ్ నైట్. సో మొత్తానికి 5 రోజుల యాత్ర ముగిసింది. నెక్స్ట్ అమెజాన్ అడవులకు వెళ్తున్నాం. అదే ఈరోజు. బాయ్ బాయ్.